హాయ్ అన్న, హలో, నమస్తే, వెంకినే. ఈరోజు వీడియో ఏంటంటే బాగా సిటీలో సీసీ బళ్ళు బాగా వచ్చేసినాయి మార్కెట్లోకి. ఆ బైక్ ఒకటి కొనుక్కొని కుర్రోళ్ళు అంటే అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, అసలు ఆ బళ్ళు మీద ఒక్కొక్కళ్ళు ముగ్గురు నలుగురు పోతున్నారు. వాళ్ళకి హెల్మెట్ కూడా ఉండట్లేదు, లైసెన్స్ ఉందో లేదో అంతకంటే కూడా తెలియదు. అసలు ఎక్కడ పడితే అక్కడ బీభత్సమైన సౌండ్తో అసలుకి అంత స్పీడ్ అధిగమించిన స్పీడ్తో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి తోడు మళ్ళీ చేతిలో సిగరెట్ ఒకటి చేతిలో ఉంటే ఈ రాజ్యాన్ని నేనే పరిపాలించేది, ఈ ఈ డ్రైవింగ్లో నన్ను మించినోడు వేరే వాళ్ళు లేడు అన్న మనస్తత్వం వాళ్ళకి బుర్రలో ఉండిపోతుంది. అది మైండ్లో పెట్టుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పక్కన వాళ్ళకి తగిలిద్దో తెలియదు, వీళ్ళకి తగిలిద్దో తెలియదు. తగిలితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోకుండా విపరీతమైన సౌండ్ తోటి అత్యధిక స్పీడ్తో వెళ్ళిపోతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇంటికాడ కొంచెం మీరు కూడా చెప్పండి, అంత స్పీడ్ బాగొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పండి. మీరు పెద్దవాళ్ళు కాబట్టి. వాళ్ళే మీరు అనుకుంటారు వాళ్ళు చదువుకుంటే చాలు, ఆడు మంచిగా ఉంటే చాలు అని మీరు అనుకొని బండి అడగనే బండి, ఫోన్ అడగనే ఫోను అని కొనిచ్చేస్తున్నారు. వాళ్ళు మాత్రానికి రోడ్డు ఎక్కితే మీ మాట వినట్లేదు, ఇంటికాడ మీ మాట అమ్మ నాన్న అని అంటున్నారు. బండి ఎక్కితే అసలు వాళ్ళు రాజ్యం అయిపోతుంది. కాబట్టి కొద్దిగా మీరు కూడా ఏదో కొద్దిగా సర్ది చెప్పుకునే విధానంతో మీరు కూడా చెప్పండి. హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రయాణాన్ని మీరు సురక్షితంగా డ్రైవింగ్ చేసుకోండి. మీ అతికిమించిన స్పీడ్ పోయి మీ ప్రాణాలకి రిస్క్ తెచ్చుకోవద్దు. నేను చెప్పేది ఉట్టిగా నిజం అనుకొని మీరు ఆలోచిస్తున్నారుగా, అది మీకు తెలుసు నేను చెప్పేది. కాకపోతే నేను కూడా ఒకసారి చెప్దామని చెప్తున్నాను. మన వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు బ్రదర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి బ్రదర్. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి కానీ మీరు చూస్తూ ఉండండి, మేము పెడతా ఉంటాం. ఇది ఒకటి మాత్రం ఫాలో చేయండి. ఇంటికాడ పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పండి, ఇంటికాడ మీరు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి చెప్పండి, మీ మాట వింటారు కాబట్టి వాళ్ళు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రదర్, మరియు షేర్ చేయండి అందరికీ. ఇలాంటి వీడియోలు పెడుతూనే ఉంటారు కానీ చూస్తూ ఉండండి బ్రదర్. హాయ్.